అయితే మళ్ళా తులం బంగారం ఇస్తాను అంటాడు, తులం లేదు నా బొందలేదు మళ్ళా ఎలక్షన్ మోసం అని తెలిసిపోయింది జనాలకు మోసం చేసిండు ఎవరు వేయడు. ఓ 10 లక్షలు ఇస్తా అంటాడు, 10 లక్షలు కాదు రూపాయి ఇస్తాను కూడా ఆశపడరు, ఇక ఆశపడరు. ఆయన మాటలు వింటరా? మళ్ళీ ఇన్ని మోసపోతారా? ఫోర్ సుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు సంవత్సరం అయితే పాప ఆయన 10 సంవత్సరాలు చేసిండు, మంచిగా చేసిండు కేసీఆర్. చేస్తాడు విందా ఏదైనా చక్కగా చేసి ఫ్రీ బస్ పెట్టిండు, ఎవడు పోతాడు ఫ్రీ బస్ పడగడు తిరిగి గాలిగా తిరిగేటోళ్ళే పోతారు. ఈ కష్టం చేసేవాడు ఎవడన్నా 500 గ్యాస్ ఇస్తారట, 500 1100 గ్యాస్. ఊకో అమ్మ, ఆయన 500కి ఇస్తానని చెప్పి మరి అన్ని అబద్ధాలు. 1100 అది కూడా వారం రోజులు 10 రోజులు పడతాను బుక్ చేస్తే. అప్పుడు ఎంబడైతే ఇంటికి వచ్చి ఇచ్చే చేసినా చేయకుండా ఇచ్చిపోయేది. అది మన అదే కేసీఆర్ అన్నప్పుడు దండగా ఎందుకు వచ్చిండో ఏమో. మనం ఇంకా 2 సంవత్సరాలు ఏమితే మేము పోవాల్సిందే కాశీకి. అంతేనా? ఈ 2 సంవత్సరాలు ఎట్లా కడుతుందమ్మా? మరి ఏం చేయాలి, ఎట్లా కడాలి, దేవుడిని మొక్కుతారు. 2 సంవత్సరాలు అది కాదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాను. 5 ఏళ్ళ 6 నిమిషం కూడా ఉంటుంది. వాడి వచ్చే పరిస్థితి, మీ రైతుల పరిస్థితి మనిషికో మద డబ్బా పట్టుకొని పోవాల్సిందే. ఇప్పటికే పరిస్థితి ఘోరంగా ఉన్నది. సుత్తాను ఎట్లా దర్చున్నాయి. అంతేనా? ఉంటావా? 1000 కొద్ది బస్తాలు తెచ్చేసినాం. బస్తాలు మాయే అట్లా డబ్బులు పోతారు, ఇట్లా డబ్బులు పోతారు. చేసిన కూలీలు అవుతారా వాళ్ళకి అని ఎడ తెచ్చేయాలి? మాకు రూపాయి ఇచ్చేది పాపం వాళ్ళు నెట్టు ఇచ్చేది. ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు ఇచ్చేది. బస్తాలు ఇచ్చేది, మనుషులను పెట్టి ఎత్తి ఇచ్చేది. వీళ్ళ ఎట్లా వచ్చి దొంగలు పడితే మేము ఎత్తుకుంటాను, మేము కంట పెట్టుకుంటాను, పైసలు దెబ్బ పెడతాను. ఏది లేదు, నష్టం ఇబ్బంది పెడతాను. ఆయన మంచిగా కాబట్టి 10 సంవత్సరాలు వచ్చి